హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ ప్రోటీన్ని కూడా అందిస్తుంది. పిల్లలు కూడా తినొచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఖజూరా సీడ్స్ తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, అండ్ కిస్మిస్, బ్లాక్వి, నార్మల్ కిస్మిస్, బాదం, కాజు, పిస్తా, అండ్ కొబ్బరి పొడి, పంకిన్ సీడ్స్, కర్బూజావి, అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా గసగసాలు కొన్ని. దీని తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిలో ఇప్పుడు మనం అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇన్కేస్ మీకు ఇందులో ఇంకేమైనా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు గైస్. కానీ ఇది మాత్రం మనం అంటే డైలీ డ్రై ఫ్రూట్స్ తినాం కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుంటే డైలీ ఒక్కటన్నా మనం కానీ లేదా పిల్లలు కానీ ఎవరైనా తినొచ్చు. ప్రోటీన్ ఇస్తుంది. డైలీ మనం తినాం కాబట్టి ఈ లడ్డూని ఒక్క లడ్డు తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది. ఇలా దీన్ని బ్రౌనిష్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్ట్ అయిందా లేదా అని తెలియడానికి మనకు ఒక స్మెల్ వస్తుంది. ఇది రోస్ట్ అయితే అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పటిదాకా మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అయినాక గసగసాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు రోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఇవి రోస్ట్ చేసుకున్న అన్నీ పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జారుని తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఖజూరాన్ని అందులో మిక్సీ పట్టుకోవాలి. మనకు మెత్తగా మిక్సీ పట్టేలాగా రావాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న ఖజూరాన్ని ఇందులో యాడ్ చేయాలి. మనకు ఇప్పుడు ఇది మెల్ట్ అవ్వాలి. సో దాన్ని బట్టి మనం లడ్డు ఈజీగా చేసుకోవచ్చు. ఇదంతా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు మెత్తగా అవుతుంది. లేదా ఇలా గట్టిగా ఉంటే లడ్డు చేయడానికి ప్రాబ్లం అవుతుంది. నేను చూపించడానికి ఒకసారి కలుపుకోండి. మనకు లైట్గా ఇలా అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం. హనీ మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మన హ్యాండ్స్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని లడ్డుని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత ఈజీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి గైస్. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇన్కేస్ ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు డెఫినెట్గా ఏ వీడియోస్ కావాలన్నా మేము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. అండ్ మాకు సపోర్ట్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ గైస్, మీకు ఎవరికైనా డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ లేదా పికిల్స్ కానీ ఏవైనా సరే ఆర్డర్ కావాలన్నా కూడా మేము ఆర్డర్స్ కూడా చేస్తాము. అండ్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.